హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మైసూర్ బజ్జీ టిఫిన్ షాప్లో లాగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేను వచ్చేసి ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకుంటున్నానండి. అందులో ఒక కప్పు వరకు పొల్లటి పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇందులో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఈ ఆయిల్ ఈ పెరుగు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం చేత్తో కలుపుకోవాలండి. సరే కదా, ఇలా కలుపుకున్నాక నేను వచ్చేసి 2 కప్పుల వరకు మైదానైతే యూజ్ చేస్తున్నాను. ఇలా మైదా 2 కప్పులు వేసుకున్నాక ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలండి. మనమే చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చండి. మనం తీసుకునే క్వాంటిటీ బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. నాకైతే ఇంకా జారుడుగానే ఉంది పిండి. నేను ఇంకో కప్పు వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీని మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఒక గంట సేపు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలండి, పక్కన పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, పైన బబుల్స్ వచ్చాయి. ఇలా ఒక గంట సేపు మ్యాక్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలండి. వేసుకున్నాక నేను చూపిస్తున్నాను, చూసారు కదా, ఈ విధంగా మనం ట్యాప్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది చాలా ప్లఫీగా వస్తుంది. అలాగే పిండి అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో కూడా ఒకసారి కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మనం చెయ్యిని అయితే తడుపుకుని ఇలా పిండి తీసుకుని ఇలా నేను చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా వేసుకుంటే మనకి రౌండ్గా వస్తాయండి. అలా ఒక్కొక్కటి విడుచుకుంటే ఆయిల్లో బాగా పొంగుతాయి అన్నమాట. బయట అయితే చేసిన ఆయిల్తోనే చేస్తూ ఉంటారండి. అదే మనమైతే ఇంట్లో మాత్రం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగా వస్తాయి. మీరు మాత్రం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ మాత్రం చేయండి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి ఇందులో మనం ఆయిల్లో వేసుకుంటుంటే ఎంత బాగా పొంగుతున్నాయో. ఆయిల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మీరే ఇంట్లో హెల్తీగా మీ ఫ్యామిలీకి చేసి పెడితే మీ ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగా వస్తాయి అన్నమాట, నేను చెప్పిన క్వాంటిటీ బట్టి తీసుకుని చేసుకుంటే. ఇప్పుడు మనం వీటిని ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఆయిల్లోకి అయితే తిప్పుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ ఉండిపోతాయి కదా, ఏగవన్నమాట. తిప్పుకుంటూ మనం ఆయిల్లోకి వేయించుకోవాలి. పెరుగు అయితే కొంచెం పుల్లగా అయితే ఉండేలా చూసుకోండి, అప్పుడే మీకు బాగా వస్తాయి. నేనైతే ఒకసారి టిఫిన్ షాప్లో చేస్తుంటే చూసాను. పిండి కలుపుకున్నాక బాగా ఏంటంటే బీట్ చేస్తున్నారనమాట. మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకి లోపల పిండి అంత బాగా ఉడుకుతుందన్నమాట. అలాగే మనం క్వాంటిటీని కూడా చూసి తీసుకోవాలి. పెరుగు ఎంత వేసుకుంటే పిండి కూడా అంతే వేసుకోకూడదండి, పిండి కొంచెం ఎక్కువే పడుతుంది. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయినాయి. ఇలా మనకు కావాల్సిన కలర్లో మనం వేపుకుని వీటిని అయితే తీసేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పేల్చదండి, అసలు ఆయిల్ అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేయించుకున్నాక మనం తీసుకుని పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్ ఇంకా మిగిలిన పిండిని కూడా నేను వేసి మీకు చూపిస్తున్నాను డీటెయిల్గా. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లే మేము పడే కష్టానికి మాకు ఫలితం ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో.
ఆయిల్ ఫుడ్ అనేది మంచిది కాదనుకోండి, కానీ అప్పుడప్పుడు ఇంట్లో పర్లేదు, మనం అంతటా మనం చేసుకుని మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవడంలో తప్పలేదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీగా అయిపోయిందో రెసిపీ అయితే, ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్